తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలో ప్రధాన రహదారిలోని సెల్లార్లో ఉన్న వైన్ షాపులు తొలగించాలని కాలనీ అసోసియేషన్ సభ్యులు కాలనీవాసులు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల విడుదల చేసిన మద్యం టెండర్లో మరోసారి కృష్ణవేణి బిల్డింగ్ సెల్లార్లో వైన్ షాప్ నిర్వహిస్తున్నారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. మెట్రోకి దగ్గరగా ఉండడం, పక్కనే విద్యాసంస్థలు, సాయిబాబా గుడి ఉన్నా నిర్వాహకులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడి నుంచి వైన్ షాప్ తరలించాలని కోరుతున్నారు. వెళ్తుంటే ఇక్కడ తాగి ఇక్కడ రోడ్ల మీద ఇక్కడ పబ్లిక్ గానే గ్లాసులు పట్టుకుని బయట తాగుతూ ఉంటారు. ఆ గుడి పక్కన మొత్తం తాగుతూనే ఉంటారు. ఆ పిల్లల దగ్గర, కాలేజీ పిల్లల దగ్గర కానీ, లేడీస్ వెళ్తున్నప్పుడు కానీ ఆ తాగిన వాళ్ళు ఫిల్తీ లాంగ్వేజ్ వాడుతున్నారు. కాబట్టి ఇక్కడ అసలు సెల్లార్ లో ఉండొచ్చా ఉండకూడదా బ్రాందీ షాప్ అనేది అది తెలియటం లేదు మాకు. అది గవర్నమెంట్ పర్మిషన్ లేనప్పుడు, సెల్లార్ లో పర్మిషన్ లేనప్పుడు గవర్నమెంట్ ఎట్లా ఇస్తుంది, సెల్లార్ లో పెట్టుకోవడానికి పర్మిషన్ ఎట్లా ఇస్తుంది వాళ్ళకి అనేది గవర్నమెంట్ కూడా ఒకసారి ఆలోచించాలి. ఎక్సైజ్ శాఖ కూడా వాళ్ళు కూడా ఆలోచించాలి. అసలు పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి అక్కడ సెల్లార్ లో హక్కు లేనప్పుడు? అదంతా కూడా ఎక్సైజ్ శాఖ అది చూసుకోవాలండి. డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లకి లెటర్లు ఇస్తూనే ఉన్నాం. ఇదే జరుగుతుంది తప్పితే కంటిన్యూషన్ ఇది వైన్ షాప్ మాత్రం పోవట్లేదు. ఈసారైనా వైన్ షాప్ ఉండకుండా చేయాలని మా వాళ్ళందరూ మంచిగా చేయాలని చెప్పి అసోసియేషన్ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ సపోర్ట్ గా లేడీస్ అందరూ వచ్చాము. మేము ఈవినింగ్ ఇంతకు ముందు ఎప్పుడైతే నైట్ టైం అయితే లేడీస్ ఇబ్బంది ఉండేది అనుకోవచ్చు, కానీ ఈ కాలనీలో డే షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి అది క్లోజ్ చేసినా కూడా తెల్లారే వరకు కూడా ఇదే జరుగుతుంది. కనీసం లేడీస్ ఎవరు కూడా రోడ్లో నడిచే పరిస్థితి లేదండి. ఫ్యామిలీస్ తో మేము దాటి వెళ్ళలేకపోతున్నాం. ఇక్కడ ట్రైన్ దిగినా, బస్ దిగినా, ఆటో దిగినా అందరికీ కూడా ఇదే మెయిన్ ఎంట్రన్స్. సో మేము ఎవరం కూడా వెళ్ళలేకపోతున్నాం. మేమే కాదు, చుట్టుపక్కల మనం దాటితే మనకి కూడా 40 కాలనీలు ఉన్నాయి. ఈ కాలనీ దాటి వెళ్లాల్సిందే ప్రతి ఒక్కరికి ట్రాన్స్పోర్టేషన్ ఇటు నుంచే. ఈ కాలనీ దాటి వెళ్ళడానికి వాళ్ళు కూడా ఎగ్జ్ అయిపోయారు. ఇప్పుడు కూడా కొత్త కాలనీ వాళ్ళు కూడా అందరూ మన దగ్గర ఉన్నారు. లేడీస్ అనే కదా, జెంట్స్ అనే కదండి, పిల్లలు వీళ్ళని చూసి ఏం నేర్చుకోవాలండి? రేపు ఇక్కడ బయట బహిరంగంగా వాళ్ళు గ్లాసులు, బాటిల్ పట్టుకుని తాగుతా ఉంటే మనం ఏం చెప్తున్నాం? నెక్స్ట్ జనరేషన్ కి మేము ఏం మెసేజ్ పంపుతున్నాం? మనం పార్కింగ్ ఏరియాలో మేము ఒకటే అడుగుతున్నాం, కమిషనర్, జేసీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ అడుగుతున్నాను, జోనల్ కమిషనర్ గారిని. అపార్ట్మెంట్ లో పార్కింగ్ ఏరియాలో సెల్లార్లో, అన్అఫిషియల్ సెల్లార్లో వైన్ షాప్ పెట్టి బిజినెస్ చేయొచ్చా, మీకు న్యాయమేనా అని మేము మా కాలనీ తరఫున మేము అడుగుతున్నాము. మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము. నైట్ పూట మెట్రో తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.